నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 2 కుటుంబాల్లోని 5గురు మృతి చెందారు. వీరిలో 2 చిన్నారులున్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, మహేష్ తోడలుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా వీరంతా విజయవాడలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. కాసేపట్లోనే ఇల్లు చేరుకునే సమయంలోనే వారిని మృత్యువు కబళించింది. ఇంటికి అతి కొద్ది సమీపంలో ఉండగా అక్కడ మలుపు తిరిగితే 3-4 నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారిని ఇంతలోనే లారీ మృత్యు రూపంలో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. అందరం కలిసి వస్తున్నాం. కారు ముందు ఫ్యామిలీ వచ్చినాం. మా కార్లో ఆ కార్లో 2, మా కార్లో 3 8:39 వరకు కలిసి దాకా వచ్చినాం. అదే కొండపల్లి దాకా తిన్నమాట వచ్చినండి. మేము ఇంటికి టర్న్ అవుతున్నాం. అందుపాటికి మేము వచ్చినాం. ఆల్రెడీ మేము టర్న్ అవుతుంటే ఫోన్ వచ్చింది. అంతకుముందు ఫోన్ చేసిండు, హైదరాబాద్ పోతుంటా అంటే వద్దు పండుకోరా పొద్దున్న పోరా అని చెప్పినాం. ఫ్లేవర్ దాటినా అన్నాడు వాడు. ఆల్రెడీ మేము ముందున్నాం 2 నిమిషాల ముందు. మేము తల్లి మళ్ళీనా వేరే వాళ్ళు ఫోన్ చేసారు. ఏం అర్థం కాదు, ఏమైంది ఏంది తెలియదు. అంటే ఇప్పుడు కారు ఎట్లా బోల్తా పడ్డది తెలియట్లేదు. అదే మిషన్ నాకు అదే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు మేము 200 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ కారుని ఇంకొకటి ఏదో కొట్టిందని చెప్తున్నా. అదే ఎవరు అక్కడైతే లారీ కొట్టిందని చెప్తారు. మా అది క్లారిటీ తెలియట్లేదు. ఎక్కడ పోయిస్తున్నారు మేమంటే మోపిదేవి కొట్టపకొండ గుడి పోయి కొట్టపకొండ కలిసి నెక్స్ట్ సీట్ వస్తున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నారు కార్లో ఇప్పుడు ఆ ప్రమాదం జరిగింది? 4 పెద్దోళ్ళు 2 పిల్లలు అందులో. అంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయారు ఏం తెలియట్లేదు. నాకేం చెప్పట్లేదు. ఫస్ట్